మిడ్ సైజ్ ఎస్యూవీ అంటే మనకి మొదటి గుర్తొచ్చేది హుండై క్రేటా. ఇప్పుడు హుండై కంపెనీ మరిన్ని అప్డేట్స్ అండ్ ఫీచర్స్తో ఆల్ న్యూ 2024 హుండై క్రేటా ఫేస్ లిఫ్ట్ని లాంచ్ చేసింది. సో ఈ కార్ గురించి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ని నేను 2 వీడియోస్లో మీకు షేర్ చేస్తాను. అండ్ ఈ వీడియోలో వచ్చేసరికి ఈ కార్లో కొత్తగా ఎలాంటి చేంజెస్ చేశారు, ఎలాంటి ఫీచర్స్ ఇస్తున్నారు, ఎన్ని వేరియంట్స్లో ఆఫర్ చేస్తున్నారు, ప్రైస్ ఎంత, వీటన్నిటికీ ఆన్సర్స్ని తెలుసుకుందాం. బట్ అంతకంటే ముందు మీలో ఇంకా మన ఛానల్కి ఎవరైనా సబ్స్క్రైబ్ కాకుంటే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అండ్ నోటిఫికేషన్స్ కోసం బెల్ బటన్ని క్లిక్ చేయండి. మరి ఇంకా లేట్ చేయకుండా లెట్స్ సీ ఆల్ న్యూ 2024 హుండై క్రేటా ఫేస్ లిఫ్ట్. డిజైన్ పరంగా పాత క్రేటాతో కంపేర్ చేస్తే డ్రాస్టికల్గా చేంజెస్ చేశారనే చెప్పాలి, ఎస్పెషల్లీ ఫ్రంట్లో. ఇప్పుడు మనకి ఆల్ న్యూ బ్లాక్ క్రోమ్ రెక్టాంగులర్ పారామీటర్ గ్రిల్ ఇచ్చారు. అంతేకాదు న్యూ ఇన్వర్టెడ్ ఎల్ షేప్డ్ డిఆర్ఎల్స్ ప్రొవైడ్ చేశారు. అలాగే మీరు అబ్జర్వ్ చేయొచ్చు, ఈ గ్రిల్ పైన ఈ డిఆర్ఎల్స్ని కలుపుతూ ఎల్ఈడి లైట్ బార్ ప్రొవైడ్ చేశారు. అలాగే టర్న్ ఇండికేటర్స్ కూడా మనకి సీక్వెన్షియల్ టైప్ ఎల్ఈడి టర్న్ ఇండికేటర్స్ ఇచ్చారు. ఇంకా టాప్ ఎండ్ వేరియంట్స్లో మనకి క్వాడ్ బీమ్ ఎల్ఈడి హెడ్ లైట్స్ ప్రొవైడ్ చేశారు. క్వాడ్ బీమ్ అంటే 4 ఎల్ఈడి హెడ్ లైట్స్ ఉంటాయి. 2 వచ్చేసరికి హై బీమ్ అండ్ 2 వచ్చేసరికి లో బీమ్కి ఫంక్షన్ అవుతాయి. అంతేకాదు ఫ్రంట్లో బంపర్ డిజైన్ కూడా కంప్లీట్గా చేంజ్ చేయడం అయితే జరిగింది. అండ్ మీరు అబ్జర్వ్ చేయొచ్చు, ఈ బంపర్కి గ్రే కలర్ స్కిడ్ ప్లేట్ కూడా ఇవ్వడం అయితే జరిగింది. సో ఓవరాల్గా ఇప్పుడు ఆల్ న్యూ 2024 హుండై క్రేటా డిజైన్ గురించి చెప్పాల్సి వస్తే ఇది ఒక మిడ్ సైజ్ ఎస్యూవీ లాగా అనిపించదు, ఒక బిగ్ ఎస్యూవీ లాగా మనకి అనిపిస్తుంది. సైడ్ ప్రొఫైల్లో మెయిన్ చేంజెస్ అంటే వీల్స్ అనే చెప్పాలి. లోయర్ ఎండ్ వేరియంట్స్లో వచ్చేసరికి 16 ఇంచెస్ వీల్స్ ఇస్తున్నారు. అదే టాప్ ఎండ్ వేరియంట్స్లో 17 ఇంచెస్ డైమండ్ కట్ అలాయ్ వీల్స్ ఇచ్చారు. ఇంకా పాత క్రేటాలో ఇచ్చినట్లే ఇక్కడ సైడ్లో మనకి సీ పిల్లర్ని సిల్వర్ ట్రీట్మెంట్ ఇచ్చారు. ఇంకా వీల్ ఆర్చెస్ అలాగే సైడ్ డోర్స్కి బాడీ క్లాడింగ్ ప్రొవైడ్ చేశారు. రేర్లో కూడా కొన్ని చేంజెస్ చేశారు. ఎస్పెషల్లీ ఫ్రంట్లో ఇచ్చినట్లే ఇక్కడ ఎల్ఈడి టైల్ ల్యాంప్స్ని కలుపుతూ ఒక ఎల్ఈడి లైట్ బార్ ప్రొవైడ్ చేశారు. ఇదే డిజైన్ మనం హుండై వెన్యూలో కూడా అబ్జర్వ్ చేయొచ్చు. ఇంకా బంపర్ కూడా డిజైన్ చేంజ్ చేయడం అయితే జరిగింది ఫ్రంట్లో లాగా. అండ్ ఇక్కడ కూడా గ్రే కలర్ స్కిడ్ ప్లేట్ ప్రొవైడ్ చేయడం అయితే జరిగింది. బూట్ స్పేస్ పరంగా అయితే ఎలాంటి చేంజ్ లేదు. పాత క్రేటాలో ఎంత బూట్ స్పేస్ ఉందో కొత్త క్రేటాలో కూడా ఎగ్జాక్ట్గా అంతే బూట్ స్పేస్ ఇచ్చారు. అండ్ ఈ కార్ వచ్చేసరికి 433 లీటర్స్ బూట్ స్పేస్ని ఆఫర్ చేస్తుంది. కొత్త క్రేటాలో ఇంటీరియర్స్ని కంప్లీట్గా చేంజ్ చేశారు. అండ్ ఇప్పుడు కొత్తగా డ్యూయల్ టోన్ గ్రే అండ్ కాపర్ కలర్ కాంబినేషన్లో ఇచ్చారు. అంతేకాదు డాష్బోర్డ్ లేఅవుట్ కూడా కంప్లీట్గా చేంజ్ చేయడం అయితే జరిగింది. ఇంకా ఇప్పుడు కొత్తగా 2 10.25 ఇంచెస్ స్క్రీన్స్ ప్రొవైడ్ చేశారు. ఒకటి వచ్చేసరికి టచ్ స్క్రీన్ ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్, మరొకటి వచ్చేసరికి ఫుల్ కలర్ టీఎఫ్టీ డిస్ప్లే, ఫుల్లీ డిజిటల్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్. అంతేకాదు ఈ 2 స్క్రీన్స్ కూడా మనకు చూడడానికి ఒక సింగిల్ పీస్ యూనిట్ లాగా కనపడుతుంది. అంత నీట్గా ఇంటిగ్రేట్ చేయడం అయితే జరిగింది. ఇంకా మనకి డ్రైవర్ సీట్ని 8-వే పవర్ అడ్జస్ట్మెంట్ కూడా చేసుకోవచ్చు. అలాగే పాత క్రేటాలో ఇచ్చినట్లే కొత్త క్రేటాలో కూడా డీ కట్ ఫ్లాట్ బాటమ్ స్టీరింగ్ వీల్ ఇచ్చారు. అండ్ ఈ స్టీరింగ్ వీల్ని మనం టెలిస్కోపిక్ అలాగే హైట్ అడ్జస్ట్మెంట్ చేసుకోవచ్చు. ఇంకా ఏసీ వెంట్స్ డిజైన్ కూడా కంప్లీట్గా చేంజ్ చేయడం అయితే జరిగింది. సెకండ్ రోలో మెయిన్ చేంజ్ అంటే మనకి ఇప్పుడు కొత్తగా 2 USB-C టైప్ ఛార్జింగ్ పోర్ట్స్ ఇచ్చారు. పాత క్రేటాలో కేవలం సింగిల్ USB-C టైప్ ఛార్జింగ్ పోర్ట్ ఇచ్చారు. ఇంకా స్పేస్ పరంగా మాట్లాడాల్సి వస్తే ముందు నుండి కూడా సెకండ్ రోలో స్పేస్ చాలా బాగుంటుంది. హుండై క్రేటాలో 3 అడల్ట్స్ ఈజీగా కూర్చోవచ్చు. అండ్ 2 అడ్జస్టబుల్ హెడ్ రెస్ట్ ప్రొవైడ్ చేశారు. కాకపోతే రేర్ ప్యాసింజర్స్ కంఫర్ట్ కోసం ఏసీ వెంట్స్ ఇచ్చారు. అలాగే హెడ్ రెస్ట్ కుషన్ ప్రొవైడ్ చేశారు. ఇంకా సెకండ్ రో సీట్ని 2 స్టెప్స్లో మనం రిక్లైన్ కూడా చేసుకోవచ్చు. అంతేకాదు టాప్ ఎండ్ వేరియంట్స్లో వచ్చేసరికి సన్ బ్లైండ్స్ ప్రొవైడ్ చేశారు. అండ్ అలాగే పానోరామిక్ సన్ రూఫ్ కూడా ఇవ్వడం అయితే జరిగింది. హుండై కంపెనీ కొత్త క్రేటాలో ఫిజికల్ చేంజెస్ అలాగే ఫీచర్స్ మీదనే కాకుండా సేఫ్టీ మీద కూడా దృష్టి పెట్టింది. అందులో భాగంగానే ఇప్పుడు అడ్వాన్స్డ్ హై స్ట్రెంత్ స్టీల్ని దీంట్లో యూస్ చేశామని చెప్తున్నారు. సో దీనివల్ల క్రిటికల్ ఏరియాస్లో క్రాష్ జరిగినప్పుడు ఆ ఇంపాక్ట్ లోపలుండే ప్యాసింజర్స్ మీద పడకుండా చూస్తుంది. అంతేకాదు అతి త్వరలో జరగబోయే భారత్ ఎన్క్యాప్ క్రాష్ టెస్ట్ రేటింగ్స్లో మంచి స్టార్ రేటింగ్ని సాధిస్తామని చెప్పి కూడా హుండై కంపెనీ కాన్ఫిడెంట్గా చెప్తోంది. అంతేకాదు ఈ కార్లో టోటల్గా 70+ సేఫ్టీ ఫీచర్స్ని ఆఫర్ చేస్తున్నారు. అండ్ నాకు బాగా నచ్చిన విషయం ఏమిటంటే అన్ని వేరియంట్స్లో స్టాండర్డ్గా 36 సేఫ్టీ ఫీచర్స్ ఇచ్చారు. ఇందులో మెయిన్ హైలైట్స్ అంటే 6 ఎయిర్ బ్యాగ్స్, ABS విత్ EBD, ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ కంట్రోల్, హిల్ స్టార్ట్ అసిస్ట్ కంట్రోల్, అలాగే రేర్ పార్కింగ్ సెన్సార్స్, అన్ని వీల్స్కి డిస్క్ బ్రేక్స్, టైర్ ప్రెజర్ మానిటరింగ్ సిస్టమ్ని మనకి స్టాండర్డ్గా ప్రొవైడ్ చేయడం చాలా మంచి విషయం అనే చెప్పాలి. హుండై కంపెనీ ముందు నుండి క్రేటాలో ఆల్మోస్ట్ అన్ని ఫీచర్స్ని ఆఫర్ చేస్తోంది. అండ్ ఇప్పుడు అడిషనల్గా టాప్ ఎండ్ వేరియంట్స్లో వచ్చేసరికి మనకి 360 డిగ్రీ కెమెరా ఇచ్చారు. అండ్ విజిబిలిటీ పరంగా, క్లారిటీ పరంగా కెమెరా క్వాలిటీ సింప్లీ సూపర్బ్ అనే చెప్పాలి.
అంతేకాదు డ్యూయల్ జోన్ ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్ సిస్టమ్ ఇచ్చారు. సో దీనివల్ల డ్రైవర్ అలాగే ఫ్రంట్ ప్యాసింజర్ వాళ్ళకి తగ్గట్టు టెంపరేచర్ని సెట్ చేసుకోవచ్చు. అంతేకాదు బ్లైండ్ వ్యూ మానిటర్ ఇచ్చారు. సో దీనివల్ల ఈజీగా బ్లైండ్ స్పాట్స్ని డిటెక్ట్ చేయొచ్చు. సో మీరు ఏ సైడ్ అయితే ఇండికేటర్ ఆన్ చేస్తారో ఆ సైడ్ వ్యూ అనేది క్లియర్గా మనకి ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్లో కనపడుతుంది. అంతేకాదు కొత్తగా ADAS లెవెల్ 2 ఫీచర్స్ కూడా ఆఫర్ చేస్తోంది హుండై కంపెనీ కొత్త క్రేటాలో. ఈ ఫీచర్స్తో పాటు పాత క్రేటాలో ఉన్న వెంటిలేటెడ్ ఫ్రంట్ సీట్స్, స్మార్ట్ ఫోన్ వైర్లెస్ ఛార్జింగ్, 8 స్పీకర్ బోస్ సౌండ్ సిస్టమ్, ambient లైటింగ్, జియో సావన్ ఇన్బిల్ట్ మ్యూజిక్ యాప్, 70+ బ్లూలింక్ కనెక్టెడ్ టెక్నాలజీ ఫీచర్స్ ఇచ్చారు. కాకపోతే వేరియంట్ని బట్టి ఫీచర్స్ వేరీ అవుతూ ఉంటాయి. న్యూ క్రేటా 7 వేరియంట్స్లో ఆఫర్ చేస్తున్నారు. 1.5 లీటర్ పెట్రోల్ మాన్యువల్ అన్ని వేరియంట్స్లో అందుబాటులో ఉంటుంది. 1.5 లీటర్ పెట్రోల్ ఆటోమేటిక్ 3 వేరియంట్స్లో ఆఫర్ చేస్తున్నారు. 1.5 లీటర్ డీజిల్ మాన్యువల్ 6 వేరియంట్స్లో, అదే 1.5 లీటర్ డీజిల్ ఆటోమేటిక్ 2 వేరియంట్స్లో అందుబాటులో ఉంటుంది. ఇంకా 1.5 లీటర్ టర్బో పెట్రోల్ ఆటోమేటిక్ కేవలం 1 వేరియంట్లో మాత్రమే ఆఫర్ చేస్తున్నారు. న్యూ హుండై క్రేటా ఎక్స్ షోరూమ్ ప్రైజెస్ వచ్చేసరికి ₹10.99 lakhs నుండి ₹20.14 lakhs వరకు ఉంది. మీరు ఎగ్జాక్ట్ ఆన్ రోడ్ ప్రైజెస్ గురించి తెలుసుకోవాలనుకున్నా లేదా ఈ వెహికల్ని టెస్ట్ డ్రైవ్ చేయాలనుకున్నా అనంతపురం NH44 మీద ఇస్కాన్ టెంపుల్ ఎదురుగా ఉన్న హుండై షోరూమ్ని కన్సల్ట్ అవ్వండి. షోరూమ్ డీటెయిల్స్ని నేను వీడియో డిస్క్రిప్షన్లో కూడా ప్రొవైడ్ చేస్తున్నాను. చూశారు కదండి కొత్త క్రేటాలో ఎలాంటి చేంజెస్ అలాగే ఫీచర్స్ ఇచ్చారు. అండ్ నెక్స్ట్ వీడియోలో నా డ్రైవ్ ఎక్స్పీరియన్స్తో పాటు ADAS ఫీచర్స్ గురించి కూడా ఇన్ డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అలాగే మీరు ఈ కొత్త ఫీచర్స్ గురించి చేంజెస్ గురించి ఏమనుకుంటున్నారో నాతో కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి. అండ్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయడం, షేర్ చేయడం మర్చిపోకండి. మరొక వీడియోతో అతి త్వరలోనే మిమ్మల్ని కలుస్తాను. అంటిల్ దెన్, దిస్ ఈజ్ వైభవ్ సైనింగ్ ఆఫ్. బాయ్ బాయ్.